జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మన పుట్టింది మంచి గిరుల్లా కొమ్మన పుట్టింది కొమ్మ చీగురుల్లా అగ్గిదేవుడు మల్లన్న కులదేవత రేణుక ఎల్లమ్మ అయ్యా మరి ఇవాళ ఈ రోజు ఈ కదంబాపూర్ గ్రామము మరి గొల్లపల్లి గ్రామం లోపల మరి కన్న తల్లి బండివారి ఇళ్లల్లా ఓదవ్వ గారు లేరాని ఆ తల్లి పేరు మీద 11వ రోజు సందర్భంగా 25 ఆటలు తీసుకొచ్చి కోసుకొని విందు భోజనాలు పెట్టుకుంటే తింటారు ఎవరింటికి వాళ్ళ వెళ్ళిపోతారా అని మరి మా ఇంటి ముందడికి వచ్చి మా తల్లి పేరు మీద మౌనం పాటించమంటే ఎవరు మౌనం పాటించరా అని మరి ఆత్మగల్లా ఉప్పు కథకు సెలవిట్టిన దాతలు మరి బిడ్డ మరి ఆత్మగల్లగా బిడ్డ ఆసరి రాయమల్లవ్వ భర్త రాజయ్య మరి బిడ్డ కొడుకులు బిడ్డలు ఆసరి శ్రీనివాసు మరి ఆత్మగల్లా మనమరాలి గల్ల కోమలత ఋషికేశు నిత్య ఆసరి భాస్కరు బండి వనిత మరి ఆత్మగల్లా మనవడు సంతోషు శ్రావ్యశ్రీ మరి పెద్ద కొడుకు మరి ఆత్మగల్లా గట్టయ్య మరి ఆత్మగల్లా కోడలు క్రీస్తు శేషులు బండి ఓదవ్వ మరి మనవడు మనవరాళ్ళు బండి శ్రీనివాసు మౌనిక సన్విక నాని దేవర శిరీష భర్త గోపి మరి ఆత్మగల్ల చిన్న కొడుకు బండి రాజకుమారు ఆ కోడలు లక్ష్మి మరి మనవడు మనవరాళ్ళు బండి మణిప్రభు గుల్ల లావణ్య భర్త మహేందరు గుల్ల సౌఖ్య గుల్ల హరిహరను బండి సంతోషు మరి ఆత్మగల్లా ఆ మనమరాలు భాగ్యవ్వ మరి ఇట్టి మంది ఏకాస్తులయ్యి రామనామ సంకీర్తనకు సెలవు పెట్టిండ్రు రామ రామ అవని ఇల్లు చిన్నవే ఇందే అవ్వా మల్లెన్నడత్తవే అవ్వో కొడుకులాల బిడ్డలాల అని మమ్ములా నీ నోర విల్తవే అమ్మా ఓ అమ్మ ఓదవ్వా నా బిడ్డ రాయమల్లవ్వా ఏ బిడ్డలకైనా ఆపదచ్చిన్నాడు అవ్వ కావాలంటారు బిడ్డో కాలుకు ముల్లిరిగి కష్టకాలం అత్తే కన్న తండ్రి ఆది కత్తడు కన్న తల్లి ఆది కత్తది ఓ బిడ్డ నా బిడ్డ రాయమల్లవ్వా రేపటి కల్లా నీకేదన్నా ఆపదత్తే నీకేదన్నా కట్టమత్తే అవ్వగారింటి కాడ బిడ్డో అవ్వ ఉన్నంత సేపే బలం అంటారు బిడ్డో అయ్య ఉన్నంత సేపే బలం అంటారు బిడ్డ నేను అమ్మను పోతున్నా గాని బిడ్డో నీ తండ్రి బయలం బిడ్డ మీ తండ్రిని మీ చేతుల్లో పెట్టి ఓ నాదా కొడుకుల బిడ్డల చేతులు పెట్టి కోడళ్ళ చేతులు పెట్టి నేనెళ్ళిపోతున్నా ఓ నాద నా బాకి తీరుతున్నది నీ 3 ముళ్ళ బంధం వాసి 7 అడుగుల అనుబంధం వాసి నాదా నేను వెళ్ళిపోతున్నా ఓ బావా ఎన్నటికైనా ఒక్కనాడు మన బిడ్డలు వచ్చి ఓ నానా పండుగ పబ్బం నాడు అవ్వ ఊరికొచ్చి మాకెదురుగా వచ్చేది బాబు ఏదన్నా పండుగ అయితే అవ్వ ఊరికొచ్చి అవ్వా అవ్వా అని మీరు మందలిస్తే బిడ్డలాలా అని దగ్గరికి తీసుకునేది మీ అవ్వ నాన్న ఎక్కడున్నది అవ్వ ఎక్కడున్నదా అని అంటే నేను ఎవ్వరమో కమ్ము బావా నా భార్య నేను ఎవ్వరమో కమ్ము బావా ఓ బావా ఏతో బానస్తావా నీ నా భార్య నువ్వు దారి ఊపు అన్నవమ్మా ఓ భార్య వాడిపోతా ఉన్నా ఇంటికి బిడ్డో ఇక ఎప్పుడొచ్చిపోయే ఇక నీ తండ్రి బిడ్డ యొక్క వాకిట్లా ఇక మన ఇంట్లో వాకిట్లా మన ఇంటి ముందర బిడ్డో వాకిట్లా బిడ్డో
అంటే గదే సంబరపడతాడు బిడ్డు నువ్వు మనిషి ఉండకు బిడ్డ అయ్యను మనిషి ఉండకు ఇక నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా నేను ఉన్నా నాడు నేను కాయకష్టం చేసి నీవు గతం పెద్దగా చేసి నీవు కడుపు చిన్నగా చేసి నీవు కళ్ళు పెద్దగా చేసి ఆదుకుంటాను బిడ్డ ఒక్క బిడ్డ రాక బిడ్డ ఇంటికి నేనొచ్చే వచ్చిందని వచ్చి కాళ్ళకు నిల్లించి ఇంట్లో బిడ్డ కూసుండా బిడ్డ అవనాకి కట్టవచ్చింది అవనాకు ఈ వాదన వచ్చిన కానీ చెప్పిన వీళ్ళు నువ్వు ఏదిలో అన్న వారాలు తిన్న కానీ ఇక గానాటి మాకి ఏది అన్న వీళ్ళు మాకి తీరని వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నా ఏ బిడ్డకైనా అవలానా అవ్వగారింటి కాడ అవ్వ ఉన్నంత సేపు బలం ఉంటుంది అయ్య ఉన్నంత సేపు బలం ఉంటుంది అవ్వగారింటి కాడ అవ్వ చచ్చిపోతే అటాన బలం పోతుందట అయ్య చచ్చిపోతే ఇంత బలం పోతుందట అన్నదమ్ముళ్ళు మదిన మరదళ్ళు మంచోళ్ళ యవనారంగా ఆడిబిడ్డ నడుచుకుంటేనే రాబోద్దు అవుతుంది కానీ లేకపోతే తొక్కిస్తామని అర్థమన్న అత్తగారింటి కాడు నుండి అవ్వగారింటికి అర్థమన్న పానం కొట్టుకోలాటనే అవలాలా నా కొడుక గట్టయ్యా కొడవేనతో వల్ల నేను పోతన్నా నా బాకి తీరుతన్నది కొడుక ఇద్దరు కొడుకులు నా కొడుక రాజు కుమారు అచ్చబయ్య ఆడి విల్ల ఉంటుంది కొడుక పండుగల పండుగ రాకిట్ల పండుగ నాడు ఒక్క బిడ్డని బండికో బతుకోగా బిడ్డ మన ఇంటికి వచ్చి కొడగా కూసుండ బిడ్డ వేసి కురాడుకుండ కాడ రాకీడి కట్టినప్పుడు నా కొడుకు రేపటి కల్లా రాకీల పండుగ వచ్చి రాకీలు పట్టుకొని నీ ఆడబిడ్డ మీ ఇంటికి వచ్చా గుంపించి గంపడి పెట్టలక్కర్లేదు కొడక మీరు చీర పెట్టే కాడా ఆడబిడ్డకు కొడక కనుమ కొడక కొడుకు పేదవాళ్ళు పైన బావలు పెద్దలు మీరు బావలచ్చిన నాటు మీరు కడుపులా తలబెట్టి మీరు కాళ్ళు మొక్కురి కొడుకులాలా బుద్ధి జ్ఞానం చెప్ప నేను భూమి మీద లేను అమ్మా అవను ఉన్నట్టు అనిపిస్తుంది గడ్డ మీద కూర్చుంది అవను ఇంట్లో కడతావు అన్నట్టే అనిపిస్తుంది ఓ బిడ్డ రాయ వల్లవ్వా ఓ బిడ్డ వల్లవ్వా అని పిలిచినట్టే అనిపిస్తుంది అవ్వా అమ్మ నిన్ను మరి చెట్టుంటే అవ్వో నా బిడ్డ నువ్వు తెల్లవారంగా అత్తగారింటికి పోంగా నీ తన్ని మురికొచ్చి ఓ బిడ్డ బిడ్డను పోతున్నావా బిడ్డ మళ్ళీ ఎన్నడూ నన్ను చూసి తందుకు వస్తున్నా బిడ్డ అని ఇక నీ మీద నీ తండ్రి నా బిడ్డ తన్ని ఎడుతాడే నా బిడ్డ దగ్గరుండి ధైర్యం వల్ల నా బిడ్డ తల్లికి ధైర్యం అన్నా నా బిడ్డ ధైర్యాలు చెప్పవమ్మా నా బిడ్డ ఆత్మగల్లా
ఆ ఓరవ్వ ప్రాణం పోవంగా గా భర్త మల్లయ్య వీధికి మతెంత కొట్టుకున్నదో ఓ నాదా నాదా మన బిడ్డ పైరము ఓ బిడ్డ రాయవల్లవ్వా అల్లుడా రాజయ్య నా కొడుక గట్టయ్య నా కొడుక రాజకుమారు నా కోడలా లక్ష్మవ్వ మనవల్ల ప్రేమకు మనవరాళ్ళ ప్రేమకు నోచుకోకుండా నేను పోతున్నా నా కొడుక గట్టయ్య కోడలు వేయనతో వల్ల నాకు తవ్వ దొరుకుతున్నది అవ్వా ఇన్ని రోజులు బట్టి పండుగలే నింటనే అవ్వా అవ్వ నువ్వు మళ్ళా పండుగ పెట్టి అవ్వా పబ్బం లేనింట పబ్బం అంట పెట్టి అవ్వ నువ్వు దాటిపోతున్నావాయే అవ్వా బండల్ల ఇళ్ళల్లా ఓదమంటే తెలవనట్టు లేరే అవ్వా నీ వాకి తీరుతుందా ఎల్లడికి నీ బండి పడుతుందా ఏడాదికి వస్తున్నాడు వచ్చే వెత్తడా మాతున్నాడు కొనకుండా నీ బోడుగడు తీసి అమ్మ మేము ఇంట పెట్టుకొని పెద్దల బియ్యం దానమిస్తున్నావా అని నువ్వు పెద్దలకు నీ పేరు మీద బియ్య కొద్ది బియ్యం దానం వేయమన్నవాయే అవ్వా ఇక ఏది ఓదమ్మా రామ ఎందుకు అనరాదు రామ శివ శివన్నది రామ శివలోక వెళ్ళే రామ అన్నది రామ ఆవు తోకబట్టి రామ తోకబట్టి రామ గోదావరి ఓ ఇచ్చిన దేవుడు ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటా కట్టు కొట్టి అంగడి కట్టాలి అంగడి కట్టల్లా పండడి కట్టల్లా రామ బర్ర బర్రమంటే రామ పండడి కట్టల్లా రామ బర్ర బర్రమంటే రామ రూపము రామ నిప్పుల పాలయే రామ మరి ఆత్మగల్లా కథ చెప్పించే దాతలకు ఆ కన్న తల్లి ఓదవ్వ పేరు మీద కథ చెప్పించే దాతలకు ముట్టింది ముత్యం కలిగి పట్టింది బంగారం కలిగి తొవ్వల దేవుడు తోడాయి ఉండి దారుల దేవుడు దాప్తాయి ఉండి ఆగో వాళ్ళ కులగురువు వాళ్ళ కులదేవుడు రారాజు మల్లయ్య బీరయ్య ఎప్పటికి తోడు నిడాయి ఉండాలే ఓ రామ రామ హరిహరి రఘునందన మరి అవ్వా మా కళా బృందం అని అంటే మన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలము మరి ఇంతకుముందు నాతోనే పాటుగా కథ చెప్పిన ఆయన పేరు ఆయన మేటిదారి మరి మా బృందం వాళ్ళు కూడా ఉండే గాని మా దప్పగుట్టి పిల్లగాడు ఏషం పిల్లగాడు మరి మాల మీద ఉన్నదో వాళ్ళు అంజనేయుడు మాలేశ్వరు మరి మా అక్క మా బావ కలిసి తమ్ముడం మరి ఇక అమ్మ చనిపోయింది కాబట్టి నువ్వే చెప్పాలి కథ అని అంటే మరి మా ఊళ్ళు లేరు మరి కథ అట్లా నడుతుందో నడవదు అన్న బావా మరి నేనైతే రానని నేను అన్నా అంటే నువ్వు ఆ బాధ్యత నువ్వే తీసుకోయి అని చెప్పి మా బావ నువ్వే ఎవరన్నా ఇంకులాడి నువ్వు ఎవరన్నా తీసుకురా ఏమన్నా కానీ కథ చెప్పాలని నా బావ అంటే మరి ఈ బృందాన్ని పిలిపించడం జరిగింది వీళ్ళ బృందం అని అంటే మన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలము బొంపెల్లి కనగర్తి గ్రామం మరి నాతో పాటు చెప్పిన పేరు మరి గున్నాల శంకర్ గౌడు మేటిదారి గున్నాల శంకర్ గౌడు మరి ఈ పిల్లగాని పేరు మరి ఈయనది కొండగట్ట దగ్గర కొడిమేల మండలము మరి గ్రామం కొడిమేల ఈయన పేరు వరుణ్ గౌడు మరి నా పేరు ఇక మీకు అందరికి తెలిసిందే మా దప్పుగొట్టే కళాకారుడు మరి శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ గ్రామం తాండ్ర రాజు మా తాళంగుట్టే కళాకారుడు మరి మూగ రాజు మేము 5-6 కలిస్తేనే ఈ కథ నడుస్తుంది మరి కథ నడుతున్నది ఇంకో పిల్లగాడు గుండు పిల్లగాడు జోకులు చేసిన పిల్లగాడు మరి ఆ పిల్లగాడు కూడా నాతో ఎన్నోసార్లు ప్రోగ్రామ్ చేసిండు నేను కూడా వీళ్ళ బ్యాచ్లో అయినా ఎన్నోసార్లు మేము కలిసి చెప్పినాం కాబట్టి మాకు ఈ బృందం అయితేనే కరెక్ట్ సెట్ అవుతుందని చెప్పి ఈ బృందాన్ని పిలిపించడం జరిగింది ఆ పిల్లగాని పేరు ఆకుల రవి మరి ఏమన్నా గుండారం ఆ పిల్లగాంది పెద్దపల్లి అవతల కమాన్పూర్ గుండారం
మరి ఈ కథ మాకు అవకాశం ఇచ్చిన మరి మా అన్న గట్టన్న గాని మా రాజన్న మా బావ రాజయ్య మా అక్క రాయమల్లవ మరి వాళ్ళ అందరూ వాళ్ళ బంధుమిత్రులు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ఆగో మా కళ సుమాంజలు తెలుపుతూ మరి ఇక ఈ కథ లోపల తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నట్టయితే తప్పులు ఒప్పులు మాకు తలదండాలు మీకు